హలో ఫ్రెండ్స్, అవికావెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 191తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 191లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అయితే దోస్తులు, కొందరు వీళ్ళ క్యారెక్టర్ అలా ఉంది, వీళ్ళ క్యారెక్టర్ ఇలా ఉంది, వీళ్ళని మార్చండి అని అడుగుతున్నారు. వాళ్ళ క్యారెక్టరే అలా ఉంటుందండి, వాళ్ళని ఎలా మార్చుతాము? మీరే ఆలోచించండి దోస్తులు. అన్ని క్యారెక్టర్స్ మనకు అనుకూలంగా నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది ఈ సిరీస్? అత్త అంటే అత్తనే, కోడలంటే కోడలే, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డనే. మీ లైఫ్లో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ కనిపించలేవు కావచ్చు దోస్తులు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన సమాజంలో. చిన్నారి రాణి, చిన్నారి ఏడుస్తోందా రాజు? ఏమైందిరా నీకు? తలనొప్పి తగ్గిందారా? కొంచెం ఉంది రాజు. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావురా? తలెందుకు నొస్తుంది చెప్పు. బాగా ఆలోచిస్తే ఫీల్ అయితేనే వస్తుందంట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాజు. మరి ఎందుకు అలా ఉంటున్నావురా? నాకైతే అసలు మన చిన్నారిని ఎత్తుకోవడానికి టైం కూడా సరిపోతలేదు. అసలు దాన్ని ఎత్తుకున్నట్టే లేదు. ఇంకా ఇంకా ఎత్తుకోవాలి, ముచ్చట చెప్పాలి అనిపిస్తుంది, కానీ టైం సరిపోవట్లేదు. నీకేమైందిరా? మంచిగా దాన్ని ఎత్తుకొని ఆడించుకుంటూ కూర్చోవాలి, కానీ ఎందుకట్లా వేస్తున్నావే? మొన్నటిదాకా ప్రెగ్నెన్సీ అని భయపడ్డావు, ఇంజెక్షన్స్ అని అదని ఇదని. ఇన్ని పెయిన్లు దాటుకొని వచ్చినావు బయటికి. మంచిగా తినుకుంటా దానికి ఫీడింగ్ ఇచ్చుకుంటా హాయిగా ఉండాలి. నేను కూడా నీకోసం ఇంట్లోనే ఉంటున్నా కదా. వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నా. అసలు ఆఫీస్లో చేసుకుంటేనే వర్క్ తొందర అవుతుంది, ఇంట్లో ఉంటేనైతే వర్కే అవుతలేదు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. వెళ్ళాలా మరి నేను ఆఫీస్కి? చెప్పు. వద్దు రాజు, ఇక్కడ ఉండు. మరి నువ్వు అట్లుంటే నేను ఎట్లుండాలి చెప్పు? నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. ఏం లేదు. మొన్న నువ్వు నైట్ ఏడుస్తున్నావు, నేను చూసిన. లోపలికి వద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అత్త లేస్తుందని సపరేట్గా పోయినా. మన చనిపోయిన బిడ్డ గురించి ఆలోచిస్తున్నావానే? మన బిడ్డ చనిపోలేదు రాజు. మన చిన్నారిని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నాం కదనే. మళ్ళెందుకు బాధపడుతున్నావు చెప్పే? నాకు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది, కానీ నువ్వు బాధపడతావని నేను కుమిలిపోతున్నా లోపలనే. నువ్వు మంచిగా ఉంటేనే కానీ నేను కోలుకునేది. నాకు నా కొడుకు కావాలి రాజు. కొడుకు కావాలా? ఎందుకే చిన్నారిని అట్లా చేస్తున్నావు? దానికి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? ఎన్ని రోజులు నీ ఇష్టం అన్నావు, ఇప్పుడు మళ్ళీ బాబు అంటున్నావు. మీ ఫ్రెండ్ సరితకి బాబు పుట్టిండానా? నీకు కూడా బాబు కావాలంటున్నావు. మళ్ళీ నువ్వు ఇంకోసారి ప్రెగ్నెంట్ అయితే మనకు బాబు పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. కనీసం ఇంకొకరు పుట్టే ఛాన్స్ అని ఉందే మనకి. పాపం నీ ఫ్రెండ్ సరితకి ఒక్కరే, మళ్ళీ పుట్టారు ఇంకా. నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావానే? మనకు ఆ దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని సంతోషంగా తీసుకోవనే. అట్లా కొడుకు కూతురు అనద్దు, సరేనా? నీ కాళ్ళు మొక్కుతానే, నువ్వు మన చనిపోయిన బిడ్డ గురించి ఆలోచించి నన్ను బాధ పెట్టకే ప్లీజ్. లేదు రాజు, నేను ఇప్పటి నుంచి ఏం ఫీల్ అవ్వను, నువ్వు ఫీల్ అవ్వకు. మన చేతిలో ఏది ఉండదు కదా, ఆ దేవుడు ఏది తలిస్తే అదే. పాపం రాణి ఏం ఆలోచిస్తుందో ఏమో, అది ఎప్పుడు సెట్ అవుతుంది. ధైర్యంగానైతే కొడుకుని ఇచ్చేసింది దోస్తుకు. త్యాగం మాయేసింది, కానీ దాని మనసులో కొట్టుకోదా, గుండెలు విండుతాయి. అప్పుడప్పుడు అన్ని పట్టుకురావాలి, పట్టుకొచ్చి దీనికి చూయించాలి. అప్పుడన్నా బాధ పోతుందో ఇంకెక్కవుతుందో. విన్నారి ఏం చేసుడే, నా పరిస్థితి ఏమో గిట్ల తయారైంది, మీ అమ్మనేమో గట్ల తయారైంది, మీ నానమ్మ గట్ల, మీ తాత గట్ల, మధ్యలో మీ నాన్న ఆడపిసబిత్తిరోడు. నువ్వు నా లెక్క తయారవుతావా అని? నేను ఎంత స్ట్రాంగ్ ఉందనే, రౌడీ రౌడీ అందున్నాను. అట్లాంటిది గిడికి వచ్చిన 4 రోజులకేనా గాలంతా తీసేసిండ్రు. ఫస్ట్ ఆ మురళిగాడు అని ఏం చేయనో తెలియదు, ఆడి ఏవట్టి సగం డ్యామేజ్ అయింది.
ఎప్పుడైతే ఆ బేబీని పెళ్లి చేసుకున్నాడని తెలిసిందో కథం సంక నాకిపోయింది. ఇక మీ నానమ్మ ఫోజులు కొట్టుడు స్టార్ట్ చేసింది. నువ్వేందో పెద్ద, నీ తమ్ముడేందో అనుకున్నావు కదా, నీ తమ్ముడు చూడు ఎసొంటి పని చేసిండో అన్నట్టు చూస్తుంది నన్ను. ఇక ఇక నా తమ్ముడే తప్పు చేసిండు కదా అని నేను సప్పుడే కూకుంటాను. అప్పటికే సగం గాలి పోయిందా, ఇంకా సగం మీ అయ్య తీసేసిండు. ఉండురా వారి ఉండురా, డెలివరీ టైం దగ్గరకు వచ్చిందిరా అంటే, మా చెల్లె డెలివరీ అయితే నేను పోవద్దా, నేను పోయి చూడాలి మేనమామను, ఫస్ట్ నేనే ఎత్తుకోవాలని ఉరికిండు. ఏమైంది? వాడు చేసిన నెగ్లిజెన్సీకి ఒక ప్రాణం బాయే, ఒక జీవితానికి అన్ని కష్టాలు వచ్చాయి. అంటున్నావా మంచిగా ముచ్చట? మళ్ళీ కొంతసేపు కాగానే కుయ్యి అంటావా? ఇక సరిత పరిస్థితి అయితే తలకిందులైంది. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేవు. మనం చేసుడుకు గిన్ని కథలాయే, మీ నాన్న చేసుడుకు. ఇడ మీ అమ్మకు నొప్పులు రాగానే నేను దానికి ఫోన్ చేసి అది ఉరికొచ్చే, దానికి గంత కష్టపెట్టిన. మీ అమ్మ గ్రేట్ రో, తెలివి బాగున్నది దానికి. ఆ సరిత జీవితాన్ని కాపాడింది. ఇది ఇంత బాధపడకుండా కూడా దోస్తుకు గంత వాల్యూ ఇచ్చింది. చేతులు ఎట్లా వస్తాయి? ఎవరికైనా వస్తాయో చెప్పు? కన్న బిడ్డను ఇంకొకరికి ఇవ్వాలంటే చేతులు ఎట్లా వస్తాయి చెప్పు? రావు. ఎంత గుండె ధైర్యం ఉంటే అది అట్లా చేస్తుంది మీ అమ్మ, తెలుసా? నీకు మళ్ళీ ఇంకో తమ్ముడు వస్తే మీ అమ్మ మర్చిపోతుంది. తమ్ముడు వచ్చినా చెల్లి వచ్చినా ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళని మర్చిపోతారు. అప్పటిదాకా నేను కూడా ఏం చేయలేను. దానికి ఎంతకని ధైర్యం చెప్పాలి, ఏ నుంచి చెప్పాలి? అయిపోయా, ఆయనతో సగం గాలి తీసేసిండ్రా. ఇంత వీకి ఎత్తిరి నన్ను. ఒకలేమో మనసుకు షాక్ ఇచ్చి మనసిరా కొట్టిండ్రు, ఇంకోలేమో గుండెనే దాన్నిండ్రు. అయిపోయా. ఇన్ని కథలు అయినాక నీ బొంబాయి అమ్మమ్మ ధైర్యంగా ఏ నుంచి ఉంటుంది? చెప్పు, నువ్వే చెప్పు. అయిపోయింది ఇక నువ్వు కూడా స్టార్ట్ చేయి. ఇక నాకు ధైర్యం ఏ నుంచి వస్తుంది? నేను నాలెక్క ఎట్లా తయారు చేయాలి గిట్ల ఏడ్చినాక? అమ్మా పా, బాసేపు అయింది. అమ్మ దగ్గరికి పోదాంపా. నిన్ను గోస వచ్చుకోండి ఎందుకు పాపం. ఏదో బుక్కెడు అనేది ఆగింతావు అంటావు కదా. తిన్నారీ? అగ్గో అమ్మ వచ్చేసింది. ఏడుస్తుందా పెద్దమ్మ? బాసేపు అయింది కానీ పాపం ఇక ఆడిచ్చిన కొద్దు ఊకుంటుంది, మళ్ళీ ఎడుతుంది. ఎట్లుంది బిడ్డ, తలనొప్పి తగ్గిందా? తగ్గింది పెద్దమ్మ, కొంచెం చెవులకెళ్ళని వస్తుంది. తగ్గిందా రాని తలనొప్పి? కొంచెం నొస్తుందమ్మా. పిల్ల చెవుల దూది పెట్టుకోమంటే పెట్టుకున్నాడే లేక. ఇప్పుడు మంచిగా అయిందా? అదేడ పెట్టుకుంటుంది, రోజు ఇంత తెచ్చి నువ్వే పెట్టాలి పాపం. చిన్నారి ఏడ్చినావా తల్లి? అమ్మ వచ్చేసింది కదా. పాలు మంచిగా పడుతున్నాయనే రాని? పడుతున్నాయి పెద్దమ్మ, పడుకున్నా కదా ఇప్పటిదాకా, అంత టైట్ టైట్ అయింది. పట్టిగా పట్టు, మెల్ల పట్టు. కూర్చొని వెయ్యాలి బిడ్డ, పండుకొని ఇయ్యకు, సేపులు పడతాయి. బాగా సేపు అయింది కదనే, పాలు ఎక్కువైతే పిల్లగానికి గొంతులో తట్టుకుంటాయి. కూర్చొని మెల్లగా చూసుకుంటూ మధ్య మధ్య లాపు. అక్క, చింతకాయ తొక్కు పెడదామంటివి కదనే? పెడదాం. ఇక్కడ బయట కూర్చుందాంపా, ఎండల చలి బాగా పెడుతుంది. ఎండలో కూర్చొని పొట్టు దిద్దాంపా. అన్న బయటకు రేపో రాజుగాడు పండుమిర్చి తెచ్చిండు కదా, ఏం చేసినావే? మంచిగా అడిగిన 2-3 సార్లు అడిగి ఉల్లార పెట్టిన. పొట్టు తీసి రుబ్బుకుందాం ఇక బయటకుదే. అబ్బా నాలుకంతా మండుతుంది. గా కారం కూడా తినకపోతే ఎట్లా వదినే? అందుకే ఉస్తున్నావు. మంచిగా కారం తినాలి. చిన్న కారం చేసినావా వదినే? కావాలని చేసినావేంది? అబ్బో, మా ఆయనత్తే గంత కారం తిననే తినడు. నేనేదో తిన్నా గాని ఇంత కారం ఏందని తిట్టన తిడతాడు. మంచిగా ఉప్పు కారాలు గట్టిగా తిన్నోలే గట్టిగా ఉంటారు. పాటి కారం కూడా తినకపోతే ఎట్లా? అయ్యో, ఒక పిల్లకి ఎట్లుంటుంది? నా కోడలి పిల్లకు మోషన్స్ అయితే పిల్లగానికి కూడా మోషన్స్ అవుతాయి. బాలింతకి ఎవరన్నా గంత కారం పెడతారా? అసలు బాలింతకు వేరే వంట వేయాలి తెలుసా? ఎల్లిగడ్డ పచ్చిమిర్చి వేయద్దు. మంచి ఎల్లిగడ్డని తీసి నూనె ఎక్కువ పోసి మంచిగా వేయాలి దగ్గరికి. ఇది పాతకాలం కాదు వదినే, ఈ కాలంలో అన్ని తినాలి. పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తాండ్రు, మందులు వాడతాండ్రు. అన్ని తింటేనే మంచిది. గట్ల పత్తేం చేయొద్దు. ఏం పత్తేం చేయొద్దు? నీళ్ళు మంచిగా తాగాలి గంతే. ఇంత కారం ఎవ్వరు కూడా తినద్దు. బాలింతలు కాదు, చిన్నపిల్లలు కాదు, ముసలోళ్ళు కాదు, ఎవ్వరు కూడా తినద్దు. మరి మేము గిట్లనే తింటాం. ఇక పొలం పనులకు పోయిన వాళ్ళమాయే గిట్లే తింటాం. కారం కారం ఉప్పు కారం ఎక్కనే తింటాం. అబ్బో,
గంతకారం తింటే బతుకుతారు. అబ్బో మా ఆయన అత్త తిడతాడు, అస్సలు తినడు. ఇగో ఆయనమ్మ, నా పని అయితే అయిపోయింది. నేనైతే పోయి కొంచెం బంటానా. నన్ను మళ్ళీ ఎవరు లేపకుండ్రి, నన్ను ఎవరు విలువకుండ్రి. నా బిడ్డ గిట్ట పిలిస్తే చెప్పు పన్నదని. చేసుడు ఇంత వంట చేసుడు పండుడు గంతేనా వదనే? పిల్లగాన్ని ఎత్తుకోవా? ఇంతమంది ఉండంగా నేను ఎత్తుకునుడేంది? ఆ పనులన్నీ వేసరికే నాకు మొత్తం కాలు చేతులు గుంజుకపోతున్నాయి. అబ్బో నాకు ఇంక 2 బిడ్డలు కానీ నేను ఏ బిడ్డకి గింత పని చేయలేదు. అబ్బో ఆ అత్తకు మామకు గింతమందికి అల్లునికి గింతగానం వేడ ఎత్తి ఇంత వంటలు కూడా వేయకపోతే ఏం చేసినా మరి నీ 2 బిడ్డలకు? నేను గిట్లా వాళ్ళ ఇళ్ళ పొంట పోయినా అత్తగారికి సేవలు చేసినా, నా బిడ్డనే ఇంటికి తోలుకొచ్చుకున్నా, నా బిడ్డ తానం చేపించుడు, మనవానికి మనవరాళ్ళకు చూసుకున్నాడు గంతే. 2కే మస్తు పని. ఎగ్గిడ గోనె పనులున్నాయా? ఇంత పెద్ద ఇల్లుకు సాకిరి, అత్త మామలను చూసుకోవాలి, అల్లుని చూసుకోవాలి. వాళ్ళు ఎన్ని చేసినా కూర మంచలేదు, అది మంచలేదు అని వంకలు పెడతారు. ఏం పని ఉన్నది? బోళ్ళకు బట్టలకు పనామనే పెట్టిండు నా కొడుకు. తల్లి బిడ్డలకు తానం పోయడానికి కూడా పనులను పెట్టే ఒక వంట చేసుడే కదా వదిని. నీకు కష్టమైతుందని పోనీ పాప నేనే ఊడబడితే రోజు. ఇంకేం చేస్తాను నువ్వు? అగో పొద్దుగాల టిఫిన్లు, మధ్యాహ్నం వంటలు, రాత్రికి వంటలు ఎన్ని చేస్తానా? మీకు ఎన్ని చేసినా గట్లనే ఉంటుంది. కూరగాయలు కూడా అన్ని కోసేవాడితే కదా నేనే. మళ్ళీ ఏమాయి? సరే, నేను రేపటి నుంచి ఉడతా కూరగాయలు కోసిస్తా. నువ్వు పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం వంట, రాత్రి వంట చేయి, సరేనా? మాసేత్తపు. ఏమో ఇక బిడ్డకి వేయడానికి గింత కోసపడతాను. నేను మా వేసుకుంటా పోయి మీ ఇంటికి పో. ఇది కూడా కష్టమైతుందట. ఇంటికి పొమ్మంటానవా ఇక నన్ను? పనులన్నీ అయిపోయినాయి, చేయించుకున్నారు, ఇక అయిపోయినాక పొమ్మంటానవా? మరి నీకు గోస అయితే అందన పడుతుంది కదా. ఈ ఎంపరాలకి నువ్వు చేసి పెడతావా, నేను చేసి పెట్టానా ఉంటా? ఇంత మంచిగా మాట్లాడబడితే సాయం చేయబడితే మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటా కూర్చుంటానా నువ్వే. ఇప్పుడు కూరల కారం ఎక్కువైందని ఎవరు పుల్ల పెట్టిండ్రు? నేను పుల్ల పెట్టినాను. నేను మంచిగా వంట ఎత్తి నా పని నేను చేసుకోబడి కయ్యం పెట్టేది నువ్వా నేనా? కారం ఎక్కువైతే ఎక్కువైందని కూడా అనద్దావనే. కోడల్నే ఇంది నేను మూసుకొని కూర్చోడానికి. నువ్వు నా అత్తవా? నాతోటి కాదు, నేనైతే పోయి వంటానా. సాయంత్రం నా బిడ్డలు వస్తారు, వాళ్ళకి మళ్ళీ ఏమన్నా వేయాలి. చిన్నది కాదేమే పాపం. నా కోడలికి గంట కారం చేసి పెట్టింది, అది ఎట్లా తిన్నదో ఏమో. ఇంత కథ నాకున్నది, ఇంకా గట్టిగా ఉండాలంటుంది. ఒక్కొక్కరు బిడ్డలకు ఎన్ని వేసి పెడతారు. నాకు బిడ్డలు లేరన్న మాటనే గాని మా అమ్మ నన్ను ఎట్లా చూసుకున్నది. అబ్బో మా అమ్మ గిట్లుంటేనా? తిన్నరా అత్తమ్మ? తిన్న కోడలా? వేసిండా చిన్నాడు? ఇడిదే ఒకసారి ఎత్తుకుంటా. 2 రోజులు ఎత్తుకున్నానో లేదో, ఎత్తుకోకపోతే మనసు పడతలేదు. ఇడిదే. కన్నయ్య, నానమ్మ ఎత్తుకుంది నిన్ను. నా కొడుకు చిన్నప్పుడు గిట్లనే ఉండనే, సేమ్ గిట్లనే ఉండాడు. మా బంటిగాడు కొంచెం వేరే ఉండే గాని మా పెద్దోడైతే సేమ్ గిట్లనే. నాకైతే వాడిని చూసినట్టే అనిపిస్తుంది. ఇంతకు ముందు రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. కన్నయ్య, ఏం పేరు పెట్టినవే? మంచి పేరు పెట్టాలి. ఇంకా పెట్టలే కదా అత్తమ్మ, వట్టిగా ముద్దు పేరు కన్నయ్య అని పెట్టుకున్నాడు. షరతే ఆడే పెట్టిండా కన్నయ్య అని? పోంటి, కన్నయ్య అంటే చిన్ని కృష్ణయ్య. చిన్ని కృష్ణయ్యవా నువ్వు? మరి దేవకి ఎక్కడుంది, యశోద ఎక్కడుంది? తెలుసా నీకు కన్నయ్య? కన్నయ్య కథ తెలుసా? కన్నయ్య దేవకి అమ్మ దగ్గర పుట్టిండు, యశోదమ్మ దగ్గర పెరిగిండట. యశోదమ్మ గనకపోయినా యశోదమ్మకి కన్నయ్య మీద ఎక్కువ ప్రేమంట. కన్నయ్యకి కూడా యశోదమ్మ అంటేనే ఎక్కువ ప్రేమట. ఇక కన్నయ్య యశోదమ్మ దగ్గర అల్లరల్లరి చేశాడంట. రేపల్లె మొత్తం కన్నయ్యదే. ఇంకా కన్నయ్య, నువ్వు ఆ కన్నయ్యవేనా? అందుకేనా దేవకి అయిన రాణమ్మ దగ్గర పుట్టి యశోదమ్మ అయిన సరిత దగ్గరకు వచ్చావు? ఈ అమ్మ దగ్గర నా దగ్గర పూర్తి ప్రేమ పొందుతావు నాన్న. శరత్, ఇప్పుడే వచ్చినవేంది? అగో నానొచ్చిండు. ఏమైందిరా నాన్న, ఇంత తొందర వచ్చినవి అలా? ఏం లేదే, చిన్నోన్ని చూడబుద్దయింది. నిన్న సరిత ఎందుకో బాగా బాధపడ్డది. బాధపడ్డదా? ఎందుకు? ఏం లేదత్తమ్మా, నిన్న కొంచెం తలనొచ్చింది. శరత్ ఎప్పుడెక్కడ ఏది మాట్లాడనో తెలియదు, పిస మాట్లాడతాడు. మేమనుకుంటుంది అసలే కన్నయ్యని ఎత్తుకొని ఆడిస్తుంది. వాళ్ళు ఎట్లున్నదా అని చూడ్డానికి వచ్చినవారా? కాదమ్మా, ఇలా కొంచెం వర్క్ తక్కువ ఉండే, చిన్నంతో కొంచెం ఆడుకోవచ్చని వచ్చిన. నిన్నవారా
తిన్ననే అక్కడనే తిన్నా క్యాంటీన్లో. ఏం తింటానావో ఏమోరా, మొత్తం 3 పూటలు అన్నే తినబడుతుంది. ఇన్ని రోజులు మంచి కోడలు అరుచుకున్నది, మంచిగా ఉండేటోనివి. ఇప్పుడు అంత ఎట్లా పీక్కపోయింది ముఖం. సర్తం చేసుకున్నాక నాకు అసలు నీ మీద రందే పోయిందిరా. అది మంచిగా చూసుకుంటది, ఇక నాకేంది రంది అనుకునేదాన్ని. ఇక ఇప్పుడేమో అది బాలింతనాయి, నాకేమో శాత కాకపోయి. తిన్నారానే మీరు? తిన్నాంరా, కూర బాగా కారమైంది ఇవాళ. దీన్ని తీసుకోరా, డాడీ వస్తాడు మళ్ళా కారం కారం తినడు. డాడీకి ఏమన్నా వేయాలి. గంత కారం కారం ఎందుకు వేసుకున్నారే మరి? ఏమోరా, వీళ్ళమ్మ వేసింది ఏమన్నా అంటే మళ్ళీ వస్తుంది. మీ అమ్మ కారం తినడే అలవాటు అంటుంది కదా, కారం కారమే వండుతుంది ఎప్పుడు. అప్పుడప్పుడు కొంచెం కారం అవుతుంది అత్తమ్మ, ఇవాళ బాగానే కారమైంది మీరు అన్నట్టు. బాలింతలు గంత కారం తింటారా? రేపటి నుంచి నీ మందరు నేనే చేసి పెడతా అని చెప్పు మీ అమ్మకు. ఏదింటే గింతంత వండితే అయిపోయి. అవ్వో, గంత కారం తింటే కడుపు ఉంటుందా బాలింత కడుపు? చిన్నోని కూడా మోషన్స్ అవుతాయి. రేపటి నుంచి నేనే చేస్తాను, మీ అమ్మ చేసినది నాకు. సరే అత్తమ్మ, 2 ఉల్లిగడ్డలు కొయ్యండి అత్తమ్మ. శరత్ని కోడిగుడ్లు తెమ్మంట. అవునే అమ్మ, తొందర అవుతుంది. కోడిగుడ్డు కూర చేసి. అవురా, అదైతేనే చెప్పనవుతుంది, అదే చేస్తా. ఉల్లిగడ్డలు కోసి అన్న అత్తమ్మ. ఏ వద్దు పిల్ల, నువ్వేం పనులు చేయొద్దు ఇప్పుడు. 4 రోజులన్నా మంచిగా రెస్ట్ తీసుకుంటే వాళ్ళ తర్వాత గట్టిగా ఉంటావు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఇలా అమ్మనేమో అన్ని పనులు చేసుకోవాలంటది కదనే. ఆమె గట్లనే అంటది పిస. నువ్వు చేయకు బిడ్డ, మీ అమ్మ గట్లే అంటది. మీ అమ్మకు చేత కాకపోతే నేను చూసుకుంటుంది. నువ్వు కూర్చో మన దగ్గర. ప్రేమించి ప్రేమవా ఊరించి ఊహవా. ఏయ్, ఆ పాట వాడకే. ఎందుకు బంటి? అందులో వాళ్ళిద్దరు లవర్స్ విడిపోతారు, వేరే పెళ్లి చేసుకుంటారు. చంపుతా ఆ పాట వాడినావంటే. నువ్వు అట్లా చేసుకుంటే మాత్రం నిన్ను చంపేస్తా నేను. చంపేస్తావా? నిన్ను దాన్ని ఇద్దరిని చంపేస్తా. అంతా కొత్తగా చేస్తున్నావేంటి బంటి? ఇంతకుముందు ఎంత రమ్మన్నా వచ్చేవాడివి కాదు, ఇప్పుడు ఎందుకు ఇలా? ఎన్నిసార్లు సర్ప్రైజ్ ఇస్తున్నావు? నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానే. 2 రోజులకు ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకుముందు నేను అలా మాట్లాడితే నన్ను తిట్టేవాడివి, ఇప్పుడేమో పూర్తిగా రివర్స్ అయిపోయావు. ఐ లవ్ యూ మీనాక్షి. లవ్ యూ టూ బంటి. పెళ్లి చేసుకుందామే, నా వల్ల కావట్లేదు. అలాగే. లవ్ యూ రా. రాజేశ్వరి, బంటి వచ్చాడా? అవునండి, హనీని చూడ్డానికని వచ్చాడు. ఇద్దరిని పైనకి వెళ్ళమన్నాను. ఈరోజు ఉంటాడంటనా? లేదండి, వెళ్తాడంట. కాసేపు మాట్లాడుకుంటారని పైకి వెళ్ళమన్నాను. భోంచేసి వెళ్ళి మనం. చెప్పానండి, పైనకి పంపిస్తాను. మరి జాగ్రత్త, ఇక్కడ అనసూయ. అదే అండి, వీళ్ళు ఎక్కడొస్తారనని భయం వేస్తుంది. వాళ్ళకైతే చెప్పావుగా? చెప్పాను రావద్దని. జాగ్రత్త. వనిలు, అగో వనిలు గిక్కడున్నదా? అనిలు తాత ఎత్తుకున్నాడా నిన్ను? తాత. హనీ పడుకుంది, అయినా ఎలా అరుస్తుంది? అది ఇప్పుడు లేచేదాకా అరుస్తుంది. ఓ వనిలు, తాత ఎత్తుకున్నాడు తాత. కూర్చోండి వదినమ్మా, అది పడుకుంది, పడుకొనివ్వండి కాసేపు. అలా గట్టిగా అరుస్తే లేస్తుంది. రాజేశ్వరి, లేస్తుంది కదండి. ఎందుకలా మాట్లాడతావు? మీరు ఊరుకోండి. వనిలు, మీ నాయనమ్మకు ఎప్పుడు పండుడే కావాలి, తినాలే పండాలే గంతే. తినడమా? హనీ ఇప్పుడే తింటోందా? తినిపిస్తున్నారా ఇంటి తనకి? అంటే పాలు తాగుడు పండుడు గంతే కావాలి. మరి ఈ వయసులో ఇంకేం కావాలి వాళ్ళకి? ముచ్చట్లు, మంచిగా ముచ్చట్లు పెట్టాలి అమ్మమ్మతోటి నాయనమ్మతోటి. ఇప్పటి నుంచే ముచ్చట్లు పెట్టడం నేర్పిస్తారా తనకి? పెట్టాలి. మరి ఇవాళ రేపు కమ్మకే చీల్చు మస్తు ఇంపార్టెంట్. ఏంటది? కమ్మకే చీల్చు? కమ్మకైతే సిల్సా అంటే? వదినమ్మా, ఇవాళ రేపు పెద్ద ఉద్యోగాలు కొట్టాలి, అన్ని తెలవాలంటే గట్లనే అన్ని నేర్చుకోవాలి, అందరితోటి తిరిగి మాట్లాడాలి. గట్లా మాట్లాడు ముచ్చట పెట్టుండే కమ్మకేసే స్కిల్స్ అంటారు. అంటే మీరు అనేది కమ్యూనికేషన్ స్కిల్సా? గరే కమ్మకేసే స్కిల్స్. అగో అదినే, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు వదినమ్మా, మీకు చాలా తెలివుంది. అమ్మో, చాలా ఇంటెలిజెంట్ మీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తున్నారంటే గ్రేట్.
గదే మరి గట్ల కమ్మకేసే స్కిల్స్ అట్టి అట్టిగా రావు. నేను గిట్ల ముచ్చట పెడితేనే మనవాళ్ళకు మనవరాళ్ళకి వస్తాయి కమ్మకేసే స్కిల్స్. వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కొడతారు ఇక. మరి మీ స్వప్నకు నేర్పించలేదా కమ్మకేసే స్కిల్స్? నేర్పించిన, కానీ దానికి మొత్తం కమ్మకేసే స్కిల్సే వచ్చినాయి, వేరే రాలేవు. ఇక చదువు రాలే, గట్ల రావద్దు కదా, అన్నీ రావాలి. మరి 24 గంటలు మీరు ముచ్చట్లు పెట్టుకుంటూనే కూర్చుంటే కమ్మకేసే స్కిల్స్ తప్ప వేరే స్కిల్స్ రావిగా. అన్ని స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే కాదు. వాటికి కూడా స్పెషల్ జాబ్స్ ఉంటాయిలే, మార్కెటింగ్ జాబ్స్. అగో మార్కెట్లో జాబ్ ఉంటుందట, ఇంకేంది. కానీ నా మనవరాలు మనవడు మార్కెట్లో జాబులు చేయరు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. గయి అమెరికాలల్లా గాడ గీడ. మరి వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించండి. ఏంటి అవి? సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తే సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి. ఎట్లనా? గవేమో నాకు రాదాయే, ముందు నేను నేర్చుకోవాలి వాళ్ళకి నేర్పానంటే. ఏంటి అవి? చోటు తెలుసా? చోటు తెలుసే. అగో అగో అది నే గమ్మతి నవ్వుతుంది. అగో చెప్పనా, లేచినవానే? లేచిన మమ్మీ, కొంచెం మెల్ల మాట్లాడు. అక్కడెక్కడ మాట్లాడితే ఇక్కడ దాకా నడుతుంది. నీ సౌండ్కే లేచి కూర్చున్నా నేను. మంచి ఇంకొంచెం సేపు వండుకునేదాన్ని. ఏం పంటవి? ఆకలి అయితే లేదు, తినవా? తినే వండుకున్నా మమ్మీ, అంత పైకి వస్తుంది. అటు ఇటు తిరుగు, గందుకే నా లెక్క తినాలే, గిట్ల తిరగాలి. మొత్తం తిరిగితే మళ్ళీ ఆకలి అవుతుంది, మంచిగా అరుగుతుంది, మళ్ళీ తినచ్చు. బాగా ఫాస్ట్గా నడవస్తలేదు మమ్మీ, నొస్తుంది ఇక్కడ. ఇక సిషన్ ఆపరేషన్ అయింది కదా, గట్లనే నొత్తది. ఇక రానికైతే దాని రాని ముఖం అంగడపోతే మంచిగా నార్మల్ అయింది. అదృష్టం ఉండాలి మమ్మీ దేనికైనా. దాంది చిన్న అదృష్టం కాదే, మామూలు అదృష్టం కాదు. దాంది అత్తతోటి సాకిరి వేయించుకున్నది. అది బెడ్ రెస్ట్ ఆ రెస్ట్ అని చెప్పి మొత్తం నాతోటి వేయించుకున్నది సేవలు. అసలు బెడ్ రెస్టేనా మమ్మీ? నాకైతే డౌటు. ఏమని ఏం ప్లాన్ వేసిండ్రో పెళ్ళమ్మగుడు. అన్నయ్యనే ప్లాన్ వేసిండు కావచ్చు. నా పెళ్ళాంకి నొస్తుంది పని చేస్తే అని బెడ్ రెస్ట్ అని అడకాలన్నట్టున్నారు. వీళ్ళిద్దరికి తోడు దొంగలకు ఇంకా బొంబాయి కూడా మోపైంది. ముగ్గురు తోడు దొంగలు అయినరు, అయిపోయి. కడుపులో 3 4 ఉన్నారా మరి? కష్టమైంది అందుకే బెడ్ రెస్ట్ అని చెప్పిండ్రా అంటే అట్లా కాదు. ఒక్కరు పుట్టిండ్రు, అది కూడా ఆడపిల్ల. పోనీ మగపిల్ల ఏడైనా బెడ్ రెస్ట్ అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఆడపిల్లకే ఒక్కదానికి బెడ్ రెస్ట్ అట. ఇక మగ పిల్లగాడైతే ఇక మొత్తం నేను ఎత్తుకొని తిరగాలి కావచ్చు నా కోడల్ని. తిరుగుతావు మమ్మీ, తిరుగుతావు, నీకేంది? నీకు కూడా కోడలంటే బాగానే ఇష్టం కదా. ఎందుకే గట్లా అంటే ఊకే నన్ను? అవును మరి, నన్ను చూసుకున్నాడు కాదట ప్రెగ్నెంట్ ఉన్నా అని. కోడల్ని పట్టుకొని నాటకాలాడినావు. ఇప్పుడు డెలివరీ అయ్యిన్ని రోజులైంది, నేను చూడ్డానికన్నా పోయినావే దాన్ని. ఏమో కోడలంటే ఇష్టం అంటావు. ఇప్పటికైనా తెలుసుకో మమ్మీ, కోడలు కోడలే, బిడ్డ కాదు ఎప్పటికీ. అర్థమైందా? అగో మళ్ళా గట్లే అంటది. నిన్ను తల్లి లెక్క చూసుకున్నదా అని ఎప్పుడన్నా? గదేడా చూసుకుంటది. నేను తల్లి లెక్క చూసుకున్నా కూడా అది బిడ్డ లెక్క ఉండదు నాకు. మరి ఎంతైనా కోడలు కోడలే. అప్పుడప్పుడు మంచిగానే ఉంటుంది అది. ఏం మంచిగా ఉంటుంది మమ్మీ, అన్ని యాక్షన్లు, నీకు అర్థం కాదు. అవు కానీ యాక్టింగ్లు మత్తు ఎత్తది. సురేష్కి ఫోన్ చేస్తే ఎత్తుతానే లేడు. ఎందుకు ఎత్తుతలేడే? మళ్ళీ వేయకపోయినావు. నా ఫోన్లోకి వెళ్ళి ఏమంటావా? అప్పుడు వేసిండు మమ్మీ, నేను ఎత్తలేను. అయ్యా ఎందుకు ఎత్తలేవే? ఫ్రీగా ఉన్నప్పుడు ఎత్తాడు కదా సురేష్. మస్తు నిద్రపోయిన మమ్మీ, ఫోన్ అక్కడెక్కడనో ఉండే, ఎవరు లేచి ఎత్తుతాడని ఎత్తలే. మళ్ళీ ఎత్తాడు. బీటింగులు ఉన్నాడు కావచ్చు. బిజ్జుగుంట గట్లనే ఎత్తారు. మీ డాడీ గట్లనే ఎత్తకపోవు, మస్తు బిజ్జుగుంటుండే. ఇక నువ్వు పోయిపోయి డాడీ గురించే చెప్పు. డాడీ గురించి ఎందుకు చెప్పద్దే? మమ్మీ, సురేష్ డాడీ లెక్క కాదు. డాడీ లెక్క కాదా? ఇంకా వెరైటీయా? వెరైటీ కాదు, గడి గుడ్డు కాదు. సురేష్ మంచోడు. అంటే డాడీ మంచోడు కాదా? అట్లా కాదు మమ్మీ, సురేష్ నన్ను తప్ప ఇంకెవరిని చూడడు. చూడడా? రోజు నన్ను చూస్తాడు కదనే. అట్లా కాదు మమ్మీ, వేరే దృష్టితోటి ఎవరిని చూడడు అంటున్నా. వేరే దృష్టితోట? దిష్టి కొట్టుడా అవే? నా బొంద. నీ బొందనా? నా కర్మ. మళ్ళా కర్మ ఎందుకు వచ్చింది? వాళ్ళు కూరమనా? వాళ్ళు కూరమ పూరీలకు మంచిగా ఉంటుంది. తినే ఆలు కూర్మ తిను, పూరీలు తిను, నన్ను కూడా తిను సపరేక. ఈ గంట కోపం ఎందుకు వస్తుంది? నేను ఎంత కూల్గా ఉన్నా చూడు, కోపం వస్తుందా నాకు? అమ్మగా దయ్యం సినిమాల దయ్యం లెక్క మాట్లాడుతున్నావేమే. నన్ను చూడు అని
అనుకుంటా. చూడు మమ్మీ, చూడు నన్ను చూడు, కోపం వస్తుందా నాకు? అమ్మా చూడు మమ్మీ చూడు, మా అత్తయ్య టచ్ పట్టినాదే నీకు. చూడు మమ్మీ, నన్నే చూడు. జోకులు చేస్తానవా? చూడు మమ్మీ, నన్నే చూడు. ఇది కూడా జోకేగానే. కాదు మమ్మీ, జోక్ కాదు, నన్నే చూడు. ఏమైంది మమ్మీ? ఎక్కిళ్ళొస్తున్నాయి బిడ్డ, నీళ్ళు తాగత్తా. ఉన్నారా ఎవరన్నా? వాయనే ఉన్నావా? నా బిడ్డ కొంచెం ఇటు ఇటు అవుతుంది, ఏమన్నా తాగుతుంటే కాడతా. పెద్దమ్మ, నేను బాత్రూమ్కి పోయేస్తా. పో బిడ్డ పో, మేము మా చూసుకుంటాం పో. అమ్మ, మళ్ళా అవుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యో బిడ్డ, ఏమైందే? మళ్ళా అవుతుందట దానికి. నెలనన్నా కాలేదు మళ్ళీ అవుతుందా అని? ఉమ్, ఏం కాదు పో బిడ్డ, అట్లే అవుతుంది. ఒక్కొక్కలకు 5-6 నెలల దాకా కానే కాదట. గింత జైలు రావడం అవసరమా ఇప్పుడే? ఇక మళ్ళీ ఎప్పటి లెక్క అవుతుంది నెలకి, ఇంకేందే గట్ల అయితేనే ఏం కాదు. లేదక్క, కొందరికి 5-6 నెలల దాకా రానే రాదట. గట్ల అయితే మంచిగా ఉండు, కొంచెం ఇంత రెస్ట్ లెక్క ఉంటుండే. ఏం రెస్టే, గట్ల అయితే మళ్ళా అందులో ప్రెగ్నెంట్ అయినా తెలియదు, ఏమైనా తెలియదు. ఆవు అక్క, పాతకాలంలో 5-6 నెలలకు బయట పడుతుండేనట కడుపు. గిట్లే అత్తలేదు అనుకుందరట. మరి ఏం కాదు, ఇట్లా వస్తేనే మంచిది. ఏమన్నా రక్తం లేని వాళ్ళకి, ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాదు కావచ్చు. పోవే రాని, ఏం కాదు పో. ఏం కాదా పెద్దమ్మ? ఏమవుతుంది, ఏం కాదు. మళ్ళా 2 రోజులకు హాస్పిటల్కి పోవాలి కదా, అప్పుడు చెప్పేవుతి. బాగా గిట్ట కావద్దు, బాగైనా చెప్పు, ముద్దలైనా బాగైనా చెప్పు. ఎప్పటి లెక్కనే అవుతుంది పెద్దమ్మ, బాగా ఏమైతలేదు, ముద్దలు కూడా ఏమైతలేదు. గట్ల అయితే ఏం కాదు, వాసన కూడా రావద్దు. అట్లేం లేదు. గట్లయితే ఏం కాదు, నార్మలే పో. ఏందో అక్క, ఇవాళ రేపు అన్ని భయాలు. చీమ చిటుక్కు అన్న భయం కాబట్టే. గదేందో పురుగట, పురుగు పుడితే పానాలే పోతానేట. ఇక కాలం గట్ల తయారైతుంది, ఏం చేస్తాం. పాము పుడితే తేళ్ళు పుడితే చస్తారు కానీ ఇక పురుగు పుడితే చచ్చుడేంది? అది గింత అంతే ఉన్నదట పురుగు. మళ్ళా అవి ఎక్కడనో కొండలలో కోనలలో అడుగులలో ఉండేటియట. ఇప్పుడు ఇటు వచ్చి మునిగినే అయ్యా. మనుషులకి ఏడ జాగ జాలతలేదు, భూములు జాలతలేవు, ఇక వాటికి కూడా జాలతలేదు. ఇక అవి కూడా తిరుగుతున్నాయి. ఇట్లనే ఇక మనకు జాలక కొండలు గుట్టలు అన్నీ నరుకుతున్నాం. చెట్లు సేమలు నరికితే అవి వస్తున్నాయి. ఇక పాపం కోతులే రావట్టే. ఇంతకుముందు ఎప్పుడో ఒకటి దారి తప్పి వస్తుండే, ఇప్పుడు ఇక మొత్తం కోతులన్నీ ఇటే రావట్టే. అంత జనాలలో కోతన్నాయి కోతులు. తలుపు తీయరాదు, తీస్తే పెట్టరాదు అన్నట్టు. పాపం ఇక వాటికి కూడా ఆకలికి వస్తాయి. ఇంతేమన్నా పెట్టాలి, తింటాయి పోతాయి. నువ్వేమన్నా పెట్టినావనుకో, మొత్తం ఇక గుంపు గుంపు వచ్చి కూర్చుంటాయి. రోజు అన్నీ కూర్చుంటాయి, కావలిగా వస్తాయి. ఇక ఆ భయానికి ఎవరు పెట్టరు. ఏందో అంత కలికాలం నడుస్తుంది. అక్క, ఎవడాడు చిల్లారులే ఉన్నాడు, ఏందో అక్క అని పిలుస్తాడు. నాడు బయటకు నాడు. ఏంది అక్క గట్లంటావు? అయ్యో అన్నయ్య కాదక్క, గట్లన పడుతుంది. అన్నయ్య కాదు కన్నయ్య కాదు, అడుగు ముందుకేసినా అంటే కాలు ఇరగొడతారా. వదినమ్మా, ఇక వదినమ్మ అనగానే సొలుగారుతా అనుకున్నావా? నడుండ్రి ఇద్దరు, ఇంట్లోకి వెళ్ళి బయటకు నడుండ్రి. ఎందుకు వదినమ్మా అలా అంటున్నారు? అవసరం లేదు, పీకుండ్రి. ఎక్కడికి పోమంటావే అక్క? ఇన్ని రోజులు ఏడ మునిగినరో ఆనే మునుగుండ్రి. ఏ అక్క గట్ల ఎందుకంటావు మాటలు? అవు మరి, కొంచెమన్నా ఉన్నదిరా నీకు, నువ్వు తాతవేనా అసలు? నీ కొడుకెందుకు, మనవాడెందుకు, మనవరాలెందుకు? సారీ వదినమ్మా, నా పని మీద వెళ్ళాం. ఎవరి పని అయితే ఏంది, ఇప్పుడు అచ్చుడు పుట్టినాక 4 రోజులకు. అరే ఆడంగులోడా, ఆడదాన్ని ముందట పెట్టి వెనకెనక దాక్కుంటానవేంద్రా? చీ అక్క, ఏమో గా మాటలు మాట్లాడబడుతుంది. నేను ఇన్ని నుంచి పోతా సపరేక. అడ్డోళ్ళకి సిగ్గు లేదు కానీ ఈనేటోళ్ళకి సిగ్గు వస్తానా? అదే కూసో. సారీ అక్క. బేబీదా, కాలు మొక్కు మా అక్కయ్య. ఏం పిస పిస ఎత్తాండ్రు, నాకు ఇట్లాంటివి నచ్చాయి, దూరం జరుగుండ్రి. సారీ వదినమ్మా. సారీ లేదు పూరి లేదు, చెప్తిన వాడతలేదా మీకు? ఆడపోయి బిడ్డని చూసి వచ్చిండ్రు మంచిగా. ఎన్ని రోజులు అవుతుంది అడిపోయి చూసి? 2 రోజులైంది. 2 రోజులు అవుతుంది. ఏం బీకిండ్రు మరి? ఆడ నుంచి ఇడికి ఎంత దూరం? అరగంట గంటలో రావచ్చు. ఏం చెప్తాండ్రు? ఆడ గడ్డి బాగా మొలిసిందా, పీక నీకు పోయినరా? అక్క, ఎవడ్రా నీకు అక్క? అక్క లేదు కుక్క లేదు, నాడు. అసలు మీ ఇద్దరికి మాట్లాడే హక్కు కూడా లేదు. ఇంట్లో నుంచి బయటకు నడుండ్రి ఫస్ట్. కనీసం ఫోన్ చేసి అక్క ఎట్లున్నావు, ఏం చెప్తాన్నావు,
నా మనవరాల్ని చూసుకుంటాన్నావు, ఎట్లా డెలివరీ అయింది ఏంది అని ఇవ్వడాన్ని అడిగిండా? వద్దాం వద్దాం అనుకున్నాం వదిన, అలా లేట్ అయిపోయింది. అందుకే ఫోన్లు కూడా పనిచేయలేవు కదా. ఈడ మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా మీకు? ఎన్ని బాధలైనాయి తెలుసా? పోన్రి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇగో చూద్దుదారా నీ మనవరాల్ని, చూసి మళ్ళా పోన్రి, తిరగపోన్రి. గట్ల అనకక్క, పనులు అయిపోయినాయి. ఇక నువ్వు బొమ్మన్నా పోమిగా. ఏ గీడుండి ఏం చెప్తారా మీరు? పీకుండ్రి, పీకి మొత్తం దేశాలు తిరిగిపోన్రి. నేను ఆడ నా మొగుడిని పిల్లల్ని ఇడిచిపెట్టి నేను గీడుంటా వచ్చి, మీరేమో తిరగవన్రి. ఆ బర్రెదేమో ఆడుంటుంది. అవ్వో, అక్క బాగానే ఆడుకుంటాంది కదా, నేను కూడా టైంకి పోతి, డెలివరీ అప్పుడు లేకనే పోతి, నన్ను కూడా అంటుంది కావచ్చు. క్షమించి మన కాళ్ళు కూడా మొక్కినాం కదక్క. కాలు మోగితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? చెప్పు పోయిన ప్రాణాల చెప్పురా, మాట అడుగుతున్నా. నువ్వు కాలు మొక్కినంత మాత్రాన ప్రాణం పోయింది తిరిగొస్తుందా? చెప్పు. సారీ వదినమ్మ, ఈ ఒక్కసారి క్షమించండి. పోని వట్టప్పుడు తిరగబోయినరా అంటే పోని అనుకోవచ్చు. కోడలు కడుపుతోటున్నది, మరి ఎప్పుడే అవసరం ఉంటుందో తెలియదు. ఉండాలన్న సోయి ఉన్నదా గివిన్కైతే? సారీ వదిన. ఏం సారీ చెప్తా ఊకే? నేను నిన్న అంటలేను. నాకొకడు ఉన్నాడు కుక్క మొక్కపోడు తమ్ముడు, వాడిని అంటానా. ఈ కుక్కకు ఇంకో కుక్క మొక్కపోడు పుట్టిండు. ఆడన్న చెప్పు తింటాడా అంటే ఆడ అది లేదు. అబ్బో, బాగానే సీరియస్ అవుతుంది కదా, డెలివరీ బాగా కష్టమైంది ఏంది? నేను కూడా టైంకి అత్తి. ఏమంటున్నారు వదిన, కుక్కను పెంచుకుందామా మనం? పెంచుకో అవో, నీ పక్కకున్నది కుక్క, పెంచుకో అన్ని. ఏంటి మురళి, ఎందుకు అలా ఉన్నావు? తిడుతోందా మీ అక్క? ఫీల్ అవ్వకు మురళి, వదినమ్మ అలానే అంటుంది కోపం వస్తే, తర్వాత ప్రేమగా ఉంటుంది. ఇవి బాగానే వస్తాయి మీకు. ఒక్కడంటే ఒక్కడుంటే మంచిగుండు. నా బిడ్డకు గన్ని కష్టాలు రాకపోవు రానికి, ఆ సరితకు కూడా గన్ని కష్టాలు ఉండకపోవు. మొత్తం ఇద్దరు జీవితాలు కింద మింద వేసేసిండ్రు. పాపం కన్నయ్య తల్లిని విడిచిపెట్టి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇదేమో రోజు బాధపడుతుంది. ఈ మూర్ఖులందరూ ఇట్లా, ఎవ్వడు కూడా చెప్పిన మాటినాడు. మావయ్య బాగున్నారా? మావయ్య, బేబీ ఆంటీ బాగున్నారా? బాగున్నారు. చుట్టాలు వచ్చిండ్రు, చుట్టాలు. ఏంటి పెద్దమ్మ అలా అంటున్నావు? మావయ్యని చుట్టాలంటున్నావేంటి? నీ మామేనేనే, నేనే పరాయిదాన్ని కదా, నేనే చుట్టపుదాన్ని. పెద్దమ్మ అలా ఎందుకు మాట్లాడుతున్నావు? రాజుకి తల్లి లాంటి దానివి నువ్వు, నాకు కూడా తల్లి లాంటి దానివే. నా అమ్మ తర్వాత అమ్మవు నువ్వే పెద్దమ్మ. నీకున్నంత సోయ అలాకుంటే మంచిగుండు. కూర్చోండి మావయ్య, బేబీ ఆంటీ కూర్చోండి. ఇప్పుడు వాళ్ళకి మర్యాదలు చేస్తావేంది? కూసోండ్రిగా, దాంతో ఎన్ని చేయించుకుంటారు? అది బాలింత గుర్తున్నదా లేదా? బేబీదా కూసో. అగజుడు సిగ్గులేనాడు. బేబీదా కూసో అట. మరిడ కోడలు బాలింత కోడల్ని కూసోమన్నాడు కాదు, ఈడే ముందు పోయి కూసుంటాడు. కూసోమ్మంటారు కదనే మీరే. మర్యాద కూసోమ్మనే అంటారు, నిల్సోమని అన్నారు ఎవరు. రాణి నువ్వు కూర్చో. పర్లేదా ఆంటీ, మీరు పోయి వచ్చారు కదా, కూర్చోండి. ఏం కూసుంటారు? పోయి స్నానం చేసి రమ్మను. బయట కాళ్ళన్నా కడిగిన రాలేదా? కడుక్కున్నా వదినమ్మ. మరి నడుండ్రి ఇద్దరు, మంచిగా స్నానాలు చేసి రాండ్రి. వచ్చినాకనే పిల్లని ఎత్తుకొని ఇస్తా, ముట్టనిస్తా. నడుండ్రి. ఎందుకు పెద్దమ్మ పాపం అట్లా అంటున్నావు వాళ్ళని? అట్లా అనకపోతే ఇంకెట్లా అంటారు? సిగ్గుమానమున్నా అదే మీ మామగానికి మీ అత్తగానికి. అబ్బా పెద్దమ్మ, మాటలు వినలేకపోతున్నా నేను. అయినా నేనేమన్నానే, తానం చేసి రమ్మన్నా తప్ప? బాగానే క్లాస్ వీక్నవక్క, నేనే పరేషాన్ అయినా. పాపం వాళ్ళు నోరెళ్ళబెట్టి నిల్చున్నారు. ఈడ అందరు టైంకి వచ్చిన వాళ్ళే, ఎవరికేం తెలుసు మేము పడ్డ బాధలు. రాణి, శరత్, నేను, మా ముగ్గురికి తెలుసు బాధలు. మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోండ్రి. అయిపోయా, నన్నే అన్నది, ఇంకేంది అలపోయిండ్రు. బర్రెదాని సంగతి చెప్తావు. వీళ్ళిద్దరు వచ్చిండ్రు, అయిపోయింది. ఆ బర్రెది ఇంకెన్ని రోజులు ఆడుంటుందో దాని సంగతి చెప్తావు. రాణి ఫోన్ చేసి దాని తాటోలుద్దాం చెయ్యి. సరే పెద్దమ్మ. వట్టి ఫోన్ కాదు, వీడియో కాల్ చెయ్యి. దాని ఎక్స్ప్రెషన్లు దాని కథలు చూసి దాన్ని నరికి పోగులు పెట్టాలాగు. సరే.